ఎప్పుడైతే అబ్రాహాముకి దేవుడు నేను నీ కుమారుణ్ణి ఇస్తాను, శారా వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా బాబుని కలిగి ఉంటుంది అని చెప్పారో, అబ్రాహాము, దేవుడు, ఇద్దరు దేవదూతలు, నలుగురు నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళి ఒక గుట్ట లాంటిది ఉంటుంది అన్నమాట. ఆ గుట్ట ఇప్పుడు అది ఒక ఊరుగా మారింది. బెనీ నామ్ అంటారు. బెనీ నయీం, NAIM, బెనీ నయీం ఆ ఊరి పేరు. ఇప్పుడు ప్రస్తుతం హెబ్రోన్కి 8 మైళ్ళు దక్షిణాన్ని ఉంటుంది. హెబ్రోన్ అనేటువంటి ఊరికి 8 మైళ్ళు దక్షిణాన్ని ఉంటుంది. అదొక గుట్ట. ఆ గుట్ట దగ్గర ఇప్పుడు మనం చూడబోయే సంభాషణ జరిగి ఉండొచ్చు ఆ గుట్ట దగ్గర. ఎందుకనంటే ఆ గుట్ట మీద నుంచి ఇలా చూస్తే కనుక మృత సముద్రం కనబడుతుంది. ఆ గుట్ట మీద నుంచి ఇలా చూస్తే కనుక సొదొమ గొమొర్రా పట్టణం అప్పుడు ఎక్కడైతే ఉండేవో ఆ ప్రాంతం ఇప్పుడు కనబడుతున్నమాట. ఇక్కడ ఉండేదండి సొదొమ, అది ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయింది, మృత సముద్రంలోకి. ఇక్కడ ఉండేదండి గొమొర్రా అని చెప్తూ ఉంటారనమాట. ఓకే, ఎందుకంటే అక్కడ తవ్వకాల్లో కొన్ని విషయాలు దొరికినాయి. సల్ఫర్ అతి ఎక్కువగా అక్కడ ఉంటుంది. దేవుడు పరలోకం నుంచి అంటే ఆకాశం నుంచి ఆయన సల్ఫర్ కురిపించడం బట్టి అది కాలిపోయింది అని బైబిల్లో ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రుజువు కనబడుతూ ఉంటుందండి. ఆ గుట్ట మీద నుంచి అబ్రాహాము, దేవుడు, ఇద్దరు దేవదూతలు చూస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ. ఇప్పుడు అక్కడ ఒక మసీదు కట్టారు. అక్కడ ఒక మసీదు, పెద్ద మసీదు ఉంటుంది, పురాతనమైంది, చాలా పురాతనమైంది. దగ్గర 1500 సంవత్సరాలు 1300 సంవత్సరాల క్రితం కట్టినటువంటి మసీదు. ఆ మసీదులో ఒక పెద్ద సమాధి ఉంటుంది, మధ్యలో సమాధి ఉంటుంది. ఆ సమాధి మీద ఏమని రాసి ఉంటుందంటే ఇది లోతు సమాధి అని ఉంటుంది. ఇది లోతు సమాధి అని అంటే లోతు తెలిసిందే కదా, ఆయన చచ్చిపోతే అక్కడ సమాధి చేశారని చెప్తారు. అది ఎంత మట్టుకు నిజము అనేది మనకు తెలియదు, కాబట్టి ఉన్న విషయం చెప్తున్నాను. అయితే బహుశా అక్కడుండి వాళ్ళు ఉంటారా అంటే మాట్లాడటానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకనంటే హెబ్రోను దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళినా కూడా మృత సముద్రం బాగా కనబడేది ఆ ఒక్క చోటే. మిగిలిన చోట్ల చెట్లు కానీ ఇంకా వేరే గుట్టలు కానీ అవి అడ్డొస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇలా చూస్తే కనుక చక్కగా కనబడుతూ ఉంటుంది అన్నాడు. బహుశా దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తూ దాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఇది జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పా, ఎక్కడ జరిగిందో చెప్పా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 16వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. చూసారు ఎంత చక్కగా ఉందో. అంటే వాళ్ళు సొదొమ అని చూడగలిగారు. ఆ ప్రాంతం అంతట్లో సొదొమ స్పష్టంగా కనబడేది ఆ గుట్ట మీద నుంచే. కాబట్టి అక్కడి నుంచి ఇది జరుగుండొచ్చు అని చాలామంది చెప్తారు. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అంటే వారితో కూడా వెళ్ళిన అంటే అబ్రహాం పక్కన ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తున్నాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించుకోండి. దేవుడితో నడవటం అన్నదాన్ని ఎలా అర్థం చేసుకుంటామో తెలుసా? కొన్నిసార్లు బాగా బోరు కొట్టినప్పుడు, కొన్నిసార్లు బాగా ఇంట్లో ఉండి కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు మనకి ఎవరన్నా మిత్రులు వచ్చారనుకో, మనం ఏమంటాం తెలుసా? అలా వాక్కి వెళ్దామా అంటారు. వాక్, అవునా కదా? మిత్రులతో కలిసి నడుస్తారు. ఒక మాట చెప్తాను, ఇద్దరు మిత్రులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేకపోతే ఇద్దరు మిత్రురాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏ సబ్జెక్ట్ మాట్లాడతారో ఎవరన్నా గుర్తించగలరా? ఏ విషయం మాట్లాడతారో ఎవరన్నా చెప్పగలరా? ఇద్దరు మిత్రులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ విషయం మాట్లాడతారో చెప్పగలరా? ఏదో ఒకటి చెప్పండి మీరు. ఇద్దరు మిత్రులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక విషయమే మాట్లాడతారు అనేది ఏమైనా ఉంటుందా? ఒకసారి మీ ఆడవాళ్ళ భాషలో చెప్తాను. ఇద్దరు ఆడవాళ్ళు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, స్టార్టింగ్ దేంతో మొదలవుద్దో తెలుసా? వాళ్ళు వేసుకున్న బట్టలతో. ఈ చీర ఎక్కడిది? దీనికి ఫాల్ ఎవరు కుట్టారు? జాకెట్ చాలా బాగుంది, మోడల్ జాకెటే. ఎంత అయింది? ఎవరు కుట్టారు? ఇప్పుడు ముందు చీర, ఆ తర్వాత జాకెట్, ఆ తర్వాత మరి ఇందాక పప్పలు తెచ్చావే, అది నువ్వు కొన్నావా లేదా చేసావా? ఒకవేళ పొరపాటున వాళ్ళు చేసామన్నారు అనుకో, అవునా నీకు చేయటం కూడా వచ్చా, ఎలా చేస్తారు చెప్పు, అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఇంకా మీ బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? మీ మామయ్య ఎలా ఉన్నాడు? అవును మొన్న మీ బాబాయ్ వచ్చాడన్నవే, ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఒకవేళ మీ ఇద్దరు వెనకాల నా లాంటి వాడు ఎవడన్నా వెళ్తే 2 నిమిషాల తర్వాత జుట్టు పీకోవాలనిపిస్తుంది. ఎందుకు అనంటే
ఆడవాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఒక సెంటెన్స్లో ఆరంభంలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎండింగ్కి వచ్చేప్పటికి ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. చాలామంది భర్తలకి ఎవరు అని అడుగుతారు మధ్యలో, ఎందుకంటే వీళ్ళు ఒక పేరు చెప్తారు, చివరికి వచ్చేప్పుడు ఇంకోటి గురించి చెప్తారు వాళ్ళు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడితో మాట్లాడేటప్పుడు మనం ఎక్కువ మాట్లాడేసేయాలనుకున్నప్పుడు అర్థమైందా, మనకు ఒక సబ్జెక్టు, ఒక పద్ధతి, ఒక విధానం ఏముండదు. ఓ లొడలోడా వాగేస్తూ ఉంటాం, చెప్పేసుకోవాల్సినవి అన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం. అది దేవుడితో నడవటం అంటే. ఆ విధంగా దేవుడితో నడిచిన వాళ్ళు మనకు బైబిల్లో నలుగురు కనబడతారు. నలుగురు. మొట్టమొదటి ఎవరు నడిచారు తెలుసా? ఆదాము అవ్వలు నడిచారు. ఎప్పుడు? పాపంలో పడకముందు. ఆ తర్వాత నడవడానికి భయం వేసి వెళ్ళిపోయారు. పాపం ఉంటే దేవుడితో నడవలేం. దేవుడికి మనకి మధ్యన గొడవ ఉంటే దేవుడితో నడవలేం. ఒకవేళ మనకి గిట్టనోళ్ళు మన పక్కన నడుస్తున్నారనుకో, నడవబుద్ధి అవుద్దు. ఎప్పుడు వదిలేస్తారో అనుకుంటారు. అవునా కదా? తెలియని వాళ్ళు మన పక్కన ఉంటే కనుక నడవబుద్ధి అవుద్దు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి, మీ అంత స్పీడ్లోనే మీ పక్కన ఇంకోటి ఎవడన్నా నడుస్తున్నాడు అనుకోండి, మీకు ఒక టెన్షన్ వస్తుంది. అయితే స్లో అవుతారు, లేకపోతే స్పీడ్ అవుతారు. అవునా కదా? పక్కన నడవబుద్ధి అవ్వదు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది స్పీడ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది స్లో అయిపోతూ ఉంటారు, కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. అంటే దేవుడితో నీకు సహవాసం లేదు. యు డోంట్ హ్యావ్. ఆ విధంగా మొట్టమొదటి నడిచింది ఆదాము. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? హానోక్. దేవుడితో నడిచినవాడు హానోక్. ఎంత బాగా నడిచాడంటే, ఒకరోజు దేవుడు హానోకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట. చాలా దూరం వెళ్ళిపోయారంట. ఒక సండే స్కూల్ పాప ఈ విధంగా చెప్పింది, అమ్మా హానోక్ ఏమైందంటే, ఏం లేదు, ఒకరోజు దేవుడు హానోకు మాట్లాడుకుందాం అనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. హానోక్కి తెలియలేదు ఎంత దూరం వెళ్ళాడో. చాలా దూరం అయిపోయిన తర్వాత కొంచెం ఆయాసపడతా ఉన్నాడు హానోక్ ఆయాసపడతా ఉంటే దేవుడు చూసి, ఏమైంది హానోక్ అంటే, అయ్యా ఏం లేదు, చాలా దూరం నడిచాను కదా, కొంచెం ఆయాసంగా ఉందంటే, అవునా, మరి నీ ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం, మా ఇల్లు దగ్గర, వచ్చేస్తావు మా ఇంటికి అని అన్నాడంట. అవును వచ్చేస్తానంటే వెళ్ళిపోయాడు పరలోకానికి. బాగుంది అది. మీరు చాలా దూరం వెనక్కి వెళ్తావు అంటే, అమ్మో నేను ఇంకా అంత దూరం నడలేను, సరే మా ఇంటికి వచ్చే, మా ఇల్లు ఎక్కడే అని దేవుడు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట. అదే పరలోకం. దేవునితో నడుస్తూ ఉంటే పరలోకపు అనుభవం భూమి మీద ఉంటుంది. ఇది రెండో వ్యక్తి. మూడో వ్యక్తి దేవునితో నడిచింది ఎవరు తెలుసా? నోవహు. మూడో వ్యక్తి దేవునితో నడిచాడు. నోవహు దేవునితో ఎందుకు నడవాల్సి వచ్చిందంటే, నోవహుకి పడవలు చేయటం అనేది అంత వచ్చినోడేం కాదు. అర్థమైందా? పైగా ఎంత పెద్ద నావ కట్టాలంటే పెద్ద నావ. ఆ నావ కూడా ఎక్కడ కట్టాలి? సముద్రం లేని చోట కట్టాలి. ఎంత కష్టం ఉంటుంది చూడండి. కాబట్టి దేవుడితో నడవకపోతే ఆ నావ తయారు చేసి ఉండేవాడు కాదు. అంటే దేవుడితో నడవటం అంటే ఏంటి తెలుసా? ప్రభా ఇక్కడ మేకు కొట్టమంటావా అని కొట్టు, ఇటు కొట్టమంటావా, ప్రతిదీ అడగాల్సిందే దేవుణ్ణి. ప్రభా ఈ చెక్క ఇక్కడ సెట్ అవుద్దంట, ఇటు వద్దులు అడిపెట్టు. ఆ ప్రభా ఈ చెక్క పొడుగ్గా పెట్టినా నుంచో పెట్టినా, ప్రతిదీ అడగాల్సిందే దేవుణ్ణి. ప్రతిదీ అడగాల్సిందే. దేవునితో నడిస్తేనే అది సాధ్యం. అది మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి అబ్రాం. దేవునితో నడిచాడు. ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు. దేవుడు అబ్రాం వెళ్తా ఉంటే, అప్పుడు దేవుడు ఒక చోటకు వచ్చిన తర్వాత ఆగి, అప్పుడు 17వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచుద్దన. ఒక మాట చెప్తున్నానండి, అబ్రాం నడుస్తున్నాడు, అబ్రాం పక్కన దేవుడు నడుస్తున్నాడు. 17వ వచనం మళ్ళీ చదువుతాను, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చూడండి. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచుదునా. వీళ్ళిద్దరిలో ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు టెన్షన్ పడుతున్నారు చెప్పండి నాకు. దేవుడు టెన్షన్ పడుతున్నాడు, అబ్రహాము చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు హ్యాపీ కాదు, ఆయన నేల మీద లేడు ఒక విధంగా చెప్పాలండి. అరే నా పక్కన నడుస్తుంది ఎవరో దేవుడు, అదే ఆయన ఫీలింగ్. కానీ దేవుడు టెన్షన్ పడతా ఉన్నాడు. దేవుడు ఎలా టెన్షన్ పడుతున్నాడంటే, ఇప్పుడు నేను సొదొమ గొమొర్రాని తగలబెట్టేబోతున్నాను, ఈయనకి చెప్పకుండా నేను ఎలా చేయాలి, ఈయనకి చెప్పకుండా నేను ఏం చేస్తే బాగుంటుంది, చెప్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో, చెప్తే ఏమనుకుంటాడో, చెప్తే తట్టుకోలేడేమో, చెప్తే పడిపోతాడేమో. ఇది ఎవరి టెన్షన్? ఇది దేవుడి టెన్షన్. అవునా కదా? నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, దేవునితో చక్కటి సహవాసంలో ఉన్నప్పుడు జాగ్రత్త వినండి, దేవుని చిత్తం కోసం మనం ప్రార్థన చేయక్కర్లా, దేవుడు చెప్తాడు. అది
అడగకుండానే చెప్తాడు, అడగకుండానే చెప్తాడు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నామంటే కారణం దేవునితో నడవట్లేదని అర్థం, దేవునితో గడపట్లేదని అర్థం. దేవునితో గడిపే వ్యక్తులకి దేవుని చిత్తం తెలుసుకోవటం సులభం, అర్థమైందా? కాబట్టి దేవుడు టెన్షన్ పడతా ఉన్నాడు, నేను ఎట్లాగా ఈయనకి చెప్పాలని. బైబిల్లో 2 సందర్భాల్లో దేవుడు ఏమంటాడు తెలుసా? భూమి మీద దేవుడు ఏదైనా చేయదలుచుకుంటే, భూమి మీద ఏమైనా చేయదలుచుకుంటే, ఆయన చెయ్యబోయే కార్యం మంచిదైనా చెడ్డదైనా, ఆయన చెయ్యబోయే కార్యం మంచిదైనా చెడ్డదైనా ఎవరో ఒకరికి ముందు చెప్పాలనుకుంటాడంట. ఎవరో ఒకరికి, ఎవరు పడితే వాళ్ళకి చెప్పడు. ఎవరైతే తనకు బాగా ఇష్టమో వాళ్ళకి చెప్తాడంట. 2 వచనాలు చెప్తాను, మీరు చూడండి, దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. తన సేవకులకి బయలుపరచకుండా, అది మంచిదైనా చెడ్డదైనా, దేవుడు ఏమీయూ చేయడంట, ఏమీయూ చేయడు. ఎంత బాగుందో చూడండి. అయితే దేవుడు ఒకవేళ ఈ భూమి మీద ఒక మంచి పనిని తలపెట్టినా, ఒక చెడ్డ పనిని ఆయన అనుకుంటున్నా, నాతో చెప్పడానికి ఇష్టపడతాడా దేవుడు? నేను అంత దగ్గరగా ఉండగలుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది నేను ప్రవచన వరం గురించి మాట్లాడట్లా. ప్రవక్తలు వేరే, నేను కాదనట్లేదు. ప్రవచన వరం గురించి మాట్లాడట్లేదు. ఇది ఏంటి తెలుసా? తనకిష్టమైనటువంటి వాళ్ళకి తన హృదయాన్ని దేవుడు పంచుకోవటం. తనకిష్టమైనటువంటి వాళ్ళకి. నేను ప్రవక్తను కాదు, నాకు ప్రవచన వరం లేదు, అర్థమైందా? నేను వాక్యాన్ని బోధిస్తాను, బోధించే వరం ఉన్నది. సువార్తను అందిస్తాను, సువార్తికుని వరం ఉంది, జ్ఞానవరం ఉంది. అందుకనే ఎవరన్నా ప్రశ్నలు అడిగితే కనుక నేను జవాబులు చెప్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలు ఈ 3, అవి నేను గుర్తించాను. దేవుని యొక్క సహాయంతో, ఆత్మ సహాయంతో ఈ 3 జరిగిస్తూనే ఉంటాను. నాకు స్వస్థత వరం లేదు, కాబట్టి నేను నమ్ముతాను. ఎవరికైనా ఉన్నది అని అంటే నేను నమ్ముతాను. భాషల్లో మాట్లాడే వరం నాకు లేదు, కానీ ఎవరు నా భాషల్లో మాట్లాడితే నేను ఆనందిస్తాను, అర్థమైందా? ప్రవచన వరం నాకు లేదు. ఎవరైనా ప్రవచిస్తే అది దేవుని దగ్గర నుంచో కాదు ఆలోచించి అవునైతే కనుక నేను గౌరవిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే చాలా సందర్భాల్లో నాకు జరగబోయేది, లేకపోతే వేరే వాళ్ళకి జరగబోయేది దేవుడు నా ఆలోచనలోకి తీసుకొచ్చాడు. అది ఎలాగో నాకు తెలియదు చాలా సందర్భాల్లో. అప్పుడు నాకు అర్థమైంది, దీన్ని బట్టి ఓహో, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, దానికోసం దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, అది నేను గుర్తించగలిగాను, అర్థమైందా? 2వ వచనం చూస్తున్నాం, కీర్తనలు 27:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. మీలో కొంతమందికి, సార్ ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు నేను చదివాను, ఇలా నాకు ఎందుకు అర్థం కాలేదండి, ఇలా ఎందుకు అర్థం కాలేదు నాకు, మీకు ఎలా వచ్చినాయి ఈ తలంపులు అని అడుగుతూ ఉంటారు. ప్రతి వారం కూడా 2 రోజులు మేము ముందు రోమీలకు రాసిన పత్రిక, తర్వాత అపోస్తల కార్యములు, ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం యూట్యూబ్లో. మాకు ధ్యానాన్ని నడిపించడానికి ఒక ఆయన వస్తారు, ఎంసి పాల్ అనేటువంటి ఆయన కొన్ని వాక్య భాగాలు తీసుకొని చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎందుకనంటే ఆ వాక్య భాగాల మీద నేను చాలాసార్లు ప్రసంగాలు చేశాను, నేనే చాలాసేపు ధ్యానం చేసి ప్రసంగాలు చేశాను. అయితే ఆయన చెప్పే కోణం, ఆయన చెప్పే విధానం చూసినప్పుడు మాకు ఎందుకు రావట్లేదు ఇలాంటి తలంపులు అని నేను అన్నాను ఆ మాట. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను దేవుడికి అంత దగ్గరుంటే ఆయన ఇంకా దగ్గరున్నాడు. నువ్వు దేవునికి ఎంత దగ్గరైతే అంత సుస్పష్టంగా వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి, అర్థమైందా? కాబట్టి దేవునికి దగ్గర అవటం నేర్చుకోవాలి. నేను ఎంత వాక్యాన్ని వివరించగాను కదా అని తృప్తి చెందట్లా, ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ధ్యానించాలి. ఇది నాకున్నటువంటి తపన. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూద్దాం 18-19 చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును.
ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతనికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే అబ్రహాముని ఒకసారి భవిష్యత్తు చూశాడు. ఎలా చూశాడు తెలుసా? అబ్రహామును బట్టి భూమి మీద ఉన్నటువంటి అనేక మంది ఆశీర్వదించబడతారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయట రావడానికి కారణం ఎవరు? అబ్రహాంతో చేసినటువంటి నిబంధన. యేసుప్రభు వారు భూమి మీద రావడానికి కారణం ఎవరు? అబ్రహాంతో చేసినటువంటి నిబంధన బట్టి. ఈరోజు మనల్ని విశ్వాస కుటుంబ సభ్యులు అని ఎందుకంటున్నారు? విశ్వాసానికి తండ్రి అబ్రహాము. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడతారని దేవుడు ముందుగా చూశాడు. అబ్రహాము మనకొక మాదిరి, అబ్రహాము మనకొక సామెత, అబ్రహాము మనకి ముందు మార్గదర్శకుడిగా ఉన్నాడు. దేవుడు అది చూశాడు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి విషయాలు మంచిదైనా చెడ్డదైనా మనకు మాదిరైంది. సొదొమ గొమొర్రా గురించి మనము పేతురు భక్తుడు ఏమన్నాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్రాల అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల అగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకు వాటికి నాశనము విధించి. అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు కూడా దేవుడు దాన్ని దేనికి ఉపయోగించాడు చూసా? నా మాట వినకపోతే, నా దాసునికి నువ్వు వ్యతిరేకంగా ఉంటే జరిగేది ఇది అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఎంత చక్కగా ఉన్నదో చూడండి. సో అబ్రహాము అలాంటి వాడు. కాబట్టి నేను అబ్రహాముకి చెప్పకుండా దాచిపెట్టగలనా? 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది గనక. మొర గొప్పది, సొదొమ గొమొర్రా మొర గొప్పది. దీన్ని 2 విధాలుగా చూద్దాం. దేవుడికి మొర ఎలా వినబడింది, ఎవరి దగ్గర నుంచి వినబడింది? 2 రకాలైనటువంటి మొరలు ఉంటాయి. ఒకటేంటి తెలుసా? కయ్యను ఏబేల్ని చంపేశాడు కదా, ఏబేల్ని చంపేసి భూమిలో పాతి పెట్టేసి ఉంటాడు. దేవుడు కయ్యన్ దగ్గరికి వచ్చి నీ తమ్ముడేడి అని అడిగాడు. నేనేమన్నా ఆడి కాపర్నా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన రక్తము భూమిలోంచి నాకు మొర పెడుతుంది అని అన్నాడు. అంటే ఎవరి మీదైనా ఒక భయంకరమైనటువంటి అత్యాచారం జరిగినా, ఎవరినైనా దారుణంగా హింసించినా, ఎవరైనా ఇబ్బందులకి గురైనా, ఆ ఇబ్బందుల మధ్యన వాళ్ళు ఏడిస్తే, ఆ ఇబ్బందుల మధ్యన వాళ్ళు అరిస్తే, ఆ ఇబ్బందుల మధ్యన వాళ్ళు మూలిగితే, ఆ ఇబ్బందుల మధ్యన వాళ్ళ బాధను వ్యక్తం చేస్తే అది ఎవరికి వినబడుతుంది? దేవుడికి వినబడుతుంది. మీలో కొంతమందికి ఈ ప్రశ్న ఉంటుంది, నా బాధ దేవుడికి అర్థమవుతుందా? నా ఏడుపు ఆయనకి వినబడుతుందా? ఇది మీరు అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవద్దు. దేవుడు ఈ లోకములో నీ మీద అత్యాచారం జరిగినా, నీ మీద ఒక భయంకరమైనటువంటి ఒత్తిడికి వస్తున్నా, నువ్వు తట్టుకోలేక ఏడుస్తున్నా, నీ భర్త నిన్ను పీడిస్తున్నా, నీ భార్య నిన్ను ఈ బలవంతంగా ఉన్నటువంటి వాళ్ళు అరుస్తారు కదా, అరిసినప్పుడు దేవుడికి వినబడుతుందా? వినబడుతుంది. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నాకు ఆ అవుట్ క్రై, ఆ యొక్క మొర వినబడింది అని అంటున్నాడు. ఇది ఒకటి దేవుడు వినేది. 2వ మొర ఏంటో చెప్పంటారా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం చెడ్డదనుకోండి, ఆ ప్రదేశంలో భయంకరమైన పాపం ఉందనుకోండి, ఆ పాపపు మొర దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఇంకో మొర వినాలని ఇష్టపడతాడు. ఆ మొర ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన చెవుల్లో పడుతుంది. ఇంకొక మొర వినాలని ఇష్టపడతారు. ఒకవేళ దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఉంటే, దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరిని ఉంటే, దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఆశించేది ఏంటి తెలుసా? ఆ మొర పెట్టే వాళ్ళ గురించి నువ్వు మొర పెట్టాలని. మీకు అర్థమైంది కదండి? వాళ్ళు బాధలో ఏడుస్తున్నారు, నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావు. అది బాధతో వచ్చినటువంటి మొర, ఇది భారంతో వచ్చినటువంటి మొర. దేవుడు ఈ మొర కూడా వినాలని ఇష్టపడుతున్నాడు. నా ఉద్దేశ ప్రకారం నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. సొదొమ గొమొర్రాలో భయంకరంగా పాపం పేటరేగిపోతా ఉన్నది కదా, ఆ టైంలో ఆ పాపపు మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి ప్రార్థనా మొర ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఉంటుంది? అబ్రాం ప్రార్థన చేస్తే దానికి జవాబు ఎలా వచ్చింది చెప్పండి నాకు. అబ్రాం ప్రార్థన చేస్తే దానికి జవాబు ఎలా వచ్చింది? దేవుడిని వదిలేస్తాక చెప్పండి పూర్తిగా.
మీరు సినిమా వాళ్ళు సినిమాల్లో డైలాగులు రాసినట్లు ఇక్కడ ఎందుకు రాయలేరు? ఊరిని అడుగుతున్నా. నాకేమనిపిస్తుంది తెలుసా, అల్లాడీన్ సినిమా తెలుసు కదా, అల్లాడీన్ అద్భుత దీపాన్ని ఇలా కొట్టంగానే మాస్టారు ఏం చేయమంటారు? అర్థమైందా? అదేవిధంగా అబ్రాహాము దేవుడికి ప్రార్థన చేస్తామంటే, అబ్రాహాము ఏంటి చేస్తున్నా అని దిగొచ్చేశాడు. ఆయన ప్రార్థనకి దేవదూతను పంపిలా, ప్రార్థనకి జవాబు పంపిలా, ఆయనే వచ్చేసాడు. అసలు ఎంత బాగుందో చూడండి. మనకి బాగా ఇష్టమైనటువంటి మిత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి సమాచారం వేరే వాళ్ళతో పంపించం, మనమే ఏరిపోయి చెప్తాం. అవునా కదా? నా మిత్రుడు, వాడి దగ్గర నేను ఎవరి ద్వారా జవాబు చెప్పడం ఏంటి, నేనే వెళ్ళిపోతా. అంటే అబ్రహాము చేసిన ప్రార్థనకి జవాబు ఏంటి తెలుసా? దేవుడు దిగొచ్చాడు. నీ ప్రార్థన శక్తి ఎలా ఉంటుందో నీకు అర్థమైందా? ప్రార్థన శక్తి ఏంటంటే, ప్రార్థన చేస్తే వర్షం కురుసుద్ది, ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్ది, ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు తిరిగి లేస్తాడు, ప్రార్థన చేస్తే ఆహారం వస్తుంది. ఇవన్నీ చిన్న అండి. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చేస్తాడు. దేవుడు నీ పక్కనుంటే నీకు దేనికైనా భయపడచ్చా? 730 కోట్ల మంది ప్రపంచమంతా ఒక పక్కన ఉన్నారు, నువ్వు ఒక్కడవే ఒక పక్కన ఉన్నావు, నీ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు? నేనే గెలుస్తా. 730 కోట్ల మంది ఒక పక్కన, నేను ఒక్కదాన్నే ఒక పక్కన, కానీ నా పక్కన ఎవరున్నారా? దేవుడు ఉన్నాడు. నేను ఇంకా అప్పుడు భయపడాల్సింది ఏమైనా ఉంటుందా? మీకు ఇప్పుడు అర్థమైందా ప్రార్థన యొక్క శక్తి ఏంటో, ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా? దేవునితో నడవటం అంటే అది. అబ్రహాము ఆ విధంగా ప్రార్థన చేశాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటనంటే, జాగ్రత్తగానండి, ఇప్పుడు మీ మీద ఒక భయంకరమైన భారం నేను పెట్టబోతున్నాను. ఏంటనంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే, తనకిష్టమైనటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే భూమి మీద, తనకిష్టమైన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణనగర్లో మీరున్నారు అనుకోండి. మీరున్నారు కాబట్టి కృష్ణనగర్లో చాలా దరిద్రమైన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. అది చాలా పనికిమాలిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, వాళ్ళ దరిద్ర పాపాలు ఆయనకి బాధ కలిగిస్తే, వాళ్ళ దరిద్ర జీవితం దేవునికి ఏడుపు కలిగిస్తే, తన బిడ్డలు వారి గురించి ప్రార్థన చేయాలని ఎదురు చూస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే వాళ్ళు పాపం చేసినందుకు ఏడుస్తాడు, నువ్వు ప్రార్థన చేయనందుకు ఏడుస్తాడు. దేవుడికి 2 రకాలుగా ఏడుపు వస్తుంది. ఒక వ్యక్తి పాపం చేస్తే ఏడుపు, ఇంకో వ్యక్తి ప్రార్థన చెయ్యకపోతే ఏడుపు. అందుకనే భక్తుడు ఏమంటాడు తెలుసా? నేను ప్రార్థన చెయ్యుట మాని పాపము చేయకుండాన్నట్లు దేవుని ఎదురు నిబంధన చేసుకుంటున్నాను. ప్రార్థన చెయ్యకపోవటమే పాపం. ఒకవేళ మీ మిత్రురాలు వచ్చారు, రోజు లొడలోడా వాగేవాడు, అయితే ఆ రోజు వచ్చి సైలెంట్ కూర్చున్నారు. మీరు ఏమనుకుంటారంటే ఆయాసపడ్డారేమో అని ఒక 2 నిమిషాలు ఆలోచిస్తారు. మంచినీళ్ళు ఏమన్నా అంటే నోరు తెరలా, కాఫీ తాగుతావా, నోరు తెరలా, బాగుందా అన్ని పరిస్థితులు, నోరు తెరలా, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నోరు తెరలా. మీకు ఇప్పుడు ఏం పుట్టుకొస్తుంది? ముందు టెన్షను, ఆ తర్వాత ఏం నోరు తెరవకపోతే కోపం, ఆ తర్వాత చిరాకు. ఎందుకని చిరాకు వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది? నోరు తెరవలేదు. నీ మిత్రురాలు, నువ్వు నోరు తెరవకపోతే దేవుడికి బాధ కలుగుద్ది, చిరాకు వస్తుంది. ఇంకేంటి నీ బాధ? నేను ఏదైనా చేయగలను కదా, నాతో ఎందుకు చెప్పవు? వై డోంట్ యూ టెల్ మీ? ఎందుకు చెప్పవు? అయితే అబ్రహాం అలా సంకోచించలా, దేవుడితో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంకే చెప్పాలని ఇష్టపడ్డాడు. చూడండి 21వ వచనం, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఈ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందును. దీన్ని ఏమంటారంటే, మనకు అర్థమయ్యే భాషలో దేవుడు రాయటం. దేవుడు పరీక్షించి తెలుసుకోవాలా? దేవుడు వచ్చి తెలుసుకోవాలా? దేవుడు సర్వజ్ఞాని కదా, దేవుడు సర్వవ్యామి కదా, కాబట్టి అన్నీ ఆయనకి తెలిసిందే కదా. ఈ మాటలు ఎందుకు రాశాడు తెలుసా? మనకి తెలియడానికి రాశాడు. అయ్యా, నేను పరీక్షించకుండా తీర్పిచ్చేవాడిని కాదు, పరిశోధించకుండా న్యాయాన్ని చెప్పేటువంటి వాడిని కాదు, ఆలోచించకుండా నీ మీద ఒక కోపాన్ని కానీ నీ మీద ఒక శాపాన్ని కానీ ప్రకటించేవాడిని కాదు. నేను కోపం చూపించినా, ఆశీర్వాదాన్ని కుమ్మరించినా ఆలోచన తర్వాతే.
ఆలోచన తర్వాతే. మనలో చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు తొందరపాట్లు ఏమన్నా చేస్తాడేమని. చేయడు అలాగా. దేవుడు మూడీ కాదు. మూడీ అంటే ఏంటి తెలుసా? ఒకసారి ఒకలాగుండి ఇంకోసారి ఒకలాగా ఉండటం కాదు. మన పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటారంటే, మా అమ్మ ఇప్పుడు నవ్వుతుంది, ఇప్పుడు అడిగేస్తే పని అయిపోద్ది. మా నాన్న సరదాగా ఉన్నాడు, ఇప్పుడు అడిగేస్తే పని అయిపోద్ది. మా నాన్న కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే కనుక ఇచ్చేది కూడా అడగడు, సైలెంట్. నాన్న అమ్మలు మూడ్ చూసి మాట్లాడతారు, కానీ దేవుడు మూడ్ చూడక్కర్లేదు. ఎప్పుడైనా ఒకటే,